శాంతి. ఈరోజు అవ్యక్త మురళిలో బాప్ దాదా తన రుహానీ సైన్యాన్ని, ఆత్మిక సైన్యాన్ని చూస్తున్నారు. ఆత్మిక సైన్యంలో పాండవ సైన్యము, అలానే శక్తి సైన్యం ఉంది. అయితే ఆత్మిక సైన్యం యొక్క గొప్పదనము ఎప్పుడు కూడా విజయీ స్థితిలో ఉంటారు. మరి ఇటువంటి విజయీ స్థితిలో ఎల్లప్పుడూ ఉంటారా అని బాబా అడుగుతూ పిల్లలతో ఆత్మిక సైన్యం యొక్క ఇంకా విశేషతలను చెప్పడం జరిగింది. దాని తర్వాత బాబా ఆఫ్రికా ఖండం నుంచి వచ్చిన బ్రాహ్మణ పరివారంతో కలిశారు. వాళ్ళ యొక్క విశేషతలను వాళ్లకు చెప్పడం జరిగింది. అలానే బాబా రుహానీ పర్సనాలిటీ యొక్క విశేషతలు ఏమున్నాయని కొన్ని అవ్యక్త మురళిలో నుంచి తీసుకున్న పాయింట్స్ చెప్పడం జరిగింది. అయితే మురళీ డేట్ వచ్చేసి జూలై 26, 2020. రివైజ్ డేట్ ఫిబ్రవరి 27, 86. హెడ్డింగ్ ఉంది రుహానీ సేనా కల్ప కల్పకి విజయీ. ఈ ఆత్మిక సైన్యము కల్పకల్పము విజయీ సైన్యము. అయితే పిల్లల్ని ఈరోజు బాబా ఆత్మిక సైన్యం రూపంలో చూస్తున్నారు. ఏమంటున్నారు బాబా? సభీ రుహానీ శక్తి సేనా, పాండవ సేనా, रूहानी सेना सदा विजय के निश्चय और नशे में रहते हैं ना. ఈ సైన్యం యొక్క విశేషత ఏంటి? ఎల్లప్పుడూ విజయం యొక్క నిశ్చయము మరియు నశలో ఉంటారు కదా అని అడుగుతున్నారు. లౌకికంలో సైన్యం ఎప్పుడైతే యుద్ధం చేస్తుందో వాళ్లకు గ్యారంటీ లేదు, వాళ్లకు విజయం అనేది అవుతుందా లేదా, విజయం పొందుతారా లేదా. కానీ మీరు కల్పకల్పము విజయీ ఆత్మలున్నారు. ఈ స్మృతి కారణంగా ఏం చేస్తారు? విజయం అనే నిశ్చయము ఇంకా నశలో ఎల్లప్పుడూ మీరు ఉంటారు కదా అని అంటున్నారు బాబా. అలానే బాబా అన్నారనమాట, ఈ విజయానికి ఆధారం ఏంటిదంటే గాయన్ భీ హై ప్రభు ప్రీత బుద్ధి విజయంతి విపరీత బుద్ధి వినశంతి. ఆల్రెడీ చెప్పి ఉంది ఏంటని, ఎవరైతే భగవంతుడి పట్ల ప్రీత బుద్ధి ఉన్నారో ఆ ఆత్మలు విజయాన్ని పొందుతారు, ఇంకా సంశయ బుద్ధి ఆత్మలు వినాశనానికి చెందుతారు. అయితే మనము బాబా పట్ల ఉన్న మన నిశ్చయము, దాని కారణంగా అదే మనకు విజయానికి ఆధారం కదా అని బాబా అంటున్నారు. విజయ నిశ్చిత్ హోనే కే కారణ్ నిశ్చయ బుద్ధి విజయీ హో, इसलिए माला को भी विजय माला कहा जाता है. మీరు విజయంలో మీకు నిశ్చయము, అందుకోసము నిశ్చయ బుద్ధి విజయీ పిల్లలు ఉన్న కారణంగా మీ యొక్క ఏదైతే మాల తయారవుతుందో దాన్ని ఏమంటారు? విజయమాల, వైజయంతి మాల అని అనడం జరుగుతుంది కదా అని గుర్తు చేయిస్తున్నారు బాబా. ఇంకా బాబా అన్నారనమాట, ఈరోజు నేను ఆఫ్రికా నుంచి వచ్చిన పిల్లలను చూస్తున్నాను, వారి యొక్క విశేషతలను చెప్తున్నారు. అయితే ఒకటి వచ్చేసి బాబా పిల్లల్ని అడుగుతున్నారు, మీ అందరి యొక్క పర్మనెంట్ అడ్రస్ ఏది? ఆఫ్రికానా లేక మధుబనమా? అయితే మధుబనం అనేది అందరు బ్రాహ్మణ పిల్లల యొక్క పర్మనెంట్ అడ్రస్. మళ్ళీ ఎక్కడైతే సేవా స్థానాలలో లేక లౌకిక ఇంట్లలో ఉంటూ కూడా మరి అదేంటిది అంటే బాబా అన్నారు, అడ్రస్ అయితే ఇల్లు అయితే మధుబనము, ఇంకా మీ అందరి ఆఫీస్ అయితే మీ సేవా స్థానాలు అని చెప్తున్నారనమాట. ऐसे तो सभी अब मधुबन निवासी हो, परमानेंट एड्रेस तो मधुबन है, वह तो सेवा स्थान है, सेवा स्थान हो गया दफ्तर. దఫ్తర్ అంటే ఆఫీస్, సేవా స్థానం అనేది ఆఫీస్, కానీ ఇల్లు అనేది మధుబనం కదా అని అంటున్నారు. అయితే పిల్లలకు బాబా అడుగుతున్నారనమాట, మరి మీకు మధుబనం గుర్తుంటుందా, పరంధామం గుర్తు ఉంటుందా? భలే సేవాస్థానంలో ఉంటున్నారు, గుర్తుండాలేవి? మధుబనము ఇంకా పరమధామము. ఇలా అర్థం చేయిస్తూ బాబా అంటున్నారు, యాద్ కౌన్సా ఘర్ ఆతా హై, మధుబన్ యా పరమధాम. सेवा स्थान पर सेवा करते भी सदा ही मधुबन और मुरली यही याद रहता है ना. అయితే సేవ చేస్తూ కూడా
మధువనము ఇంకా బాబా చెప్పే మురళి మీకు ఎప్పుడు గుర్తుంటుంది కదా అని చెప్తున్నారు బాబా. అయితే ఆఫ్రికాలో బాబా అంటున్నారు, ఎవరైతే ఉంటారో జనాలు అక్కడ వాయుమండలము, అక్కడ ఆహారము, వ్యవహారము ఎలా అయినా ఉండనియండి, ఫిర్ భీ సేవాకే కారణ్ రహే హుయే హై. కానీ సేవ చేయాలి, అందరి ఆత్మలకు బాబా సందేశాన్ని తప్పనిసరిగా ఇవ్వాలి, అందరికి చేరాలి, అందుకోసము పిల్లలు అక్కడ ఉండి ఉన్నారు. సేవాకా బల్ మిల్తా రహతా హై. అందుకోసం మీరే సేవ చేస్తున్నారో దాని కారణంగా మీకు శక్తి కూడా దొరుకుతూ ఉంటుంది. సేవా కా ప్రత్యక్ష ఫల్ మిల్తా హై, వహ బల్ నిర్భయ బనా దేతా హై. సేవ యొక్క ప్రత్యక్ష ఫలము ఏమవుతుంది, శక్తి అనేది మనలో వస్తుందన్నమాట. దాని కారణంగా పిల్లలు చాలా నిర్భయంగా ఉంటారు. కభీ ఘబరాతేతో నై హోనా అడుగుతున్నారు బాబా. ఇప్పుడు భయపడారు కదా, ఎందుకంటే టోటలీ డిఫరెంట్ వాతావరణము, అక్కడ సంస్కృతి వేరే ఉంది, అన్నీ అసలు చాలా వేరే ఉంది. అందుకోసం బాబా అంటున్నారు, మీరు ఏదైతే సేవ చేస్తున్నారో ఆ బలం మీకు, ఆ బలం అనేది ధైర్యాన్ని ఇస్తుంది, నిర్భయంగా ఉంటున్నారు. దాని కారణంగా భయపడతలేరు ఎప్పుడు కూడా అని అడుగుతున్నారు. అయితే మరి ఆఫ్రికా సేవ యొక్క విశేషత ఏంటి? నిమంత్రణ కి సేవా కా ఫౌండేషన్ యహా సే షురూ హువా. అంటే ఎవరైనా మనకు ఇది ఇన్విటేషన్ ఇవ్వాలి, మీరు మా దగ్గర వచ్చి జ్ఞానం చెప్పండి అని. ఆ విధమైన పద్ధతితో జ్ఞానం అనేది వేరే వాళ్లకు ఇచ్చే సేవ ఆఫ్రికాలో మొదలైంది. అంటే ముంబైలో ఆనాడు ఒక మేళ నడుస్తుందన్నమాట. మేళలో ఒక అన్నయ్య వచ్చి ఉండే, అది లాస్ట్ రోజు ఉండే, ఇంకా మేళ అంతా ఖాళీ చేస్తున్నారు. అయితే ఏమన్నారు అతనికంటే అడ్రస్ ఇచ్చారు, సెంటర్ అడ్రస్ ఇచ్చి మీరు అక్కడ రండి అని అన్నారు. ఇంకా అక్కడ వెళ్ళిన తర్వాత జ్ఞానం వింటే ఆ అన్నయ్యకి చాలా మంచిగా అనిపించింది. ఆ అన్నయ్య అసలు నైరోబీ నుంచి వచ్చిన అన్నయ్య అనమాట. అయితే అప్పుడు ఆ అన్నయ్య దాదికి ఇన్విటేషన్ ఇచ్చారు, మీరు ఇంత మంచి జ్ఞానం ఇస్తున్నారు, మీరు మా దగ్గర రండి ఆఫ్రికాలో, నేను అన్ని మీకు ఏర్పాట్లు చేస్తాను అని. అయితే ఆ అన్నయ్య అంటే భారతీయుడే, కానీ అక్కడే పెరిగారు, కానీ భారతదేశానికి చెందిన ఆయన అనమాట. అయితే అతను ఇన్విటేషన్ ఇవ్వడము, ఇంకా దాని తర్వాత అక్కడ సేవ అనేది మొదలైంది. అందుకోసం ఇలా ఎవరైనా మనని ఇన్వైట్ చేసి సేవా ఏర్పాట్లు ఇచ్చి ఇంకా సేవ అనేది మొదలు పెట్టడం అనేది ఫస్ట్ ఆఫ్రికాలోనే స్టార్ట్ అయింది. ఇది ఆఫ్రికా సేవలో విశేషంగా ఉంది అని బాబా గుర్తు చేస్తున్నారు. దాని కారణంగా ఏమైంది, ఎంతోమంది బాబా జ్ఞానాన్ని విని చాలామంది బలిహారం కూడా అయ్యారు. ఇంకా बलिहार उस एक निमित्त बनने वाले की जो कितने अच्छे अच्छे छिपे हुए रतन निकल आए. ఆ ఒక్క ఆత్మ కారణంగా ఎంతోమంది ఆత్మలు అక్కడ జ్ఞానం అనేది తీసుకోవడం జరిగింది. దాగి ఉండే బాబా పిల్లలు, బాబా అంటున్నారు నా అమూల్యమైన పిల్లలు, నా రత్నాలు, వాళ్ళందరూ కూడా ఇంకా బాబా కనెక్షన్లో రావడం జరిగిందనమాట. అయితే ఇలా అక్కడ సేవ అనేది మొదలైంది అని అంటున్నారు. ఇంకా అక్కడ ఎక్కువ మంది ఎవరున్నారంటే భారతీయులే. అంటే కొన్ని తరాల నుంచి ఆఫ్రికాలోనే ఉంటున్నారు, కానీ వాళ్ళు భారతదేశం నుంచే వెళ్ళిన వాళ్ళకి ఈరోజు ఆఫ్రికన్ అని అంటారు, కానీ నిజంగా చూస్తే వాళ్ళు భారతీయులే. అయితే శక్తి సేన और पांडव सेना दोनों ही शक्तिशाली है. मेजॉरिटी इंडियंस है, लेकिन इंडिया से दूर हो गए तो दूर होते भी अपना हक तो नहीं छोड़ सकते. ఇలా భారతదేశం నుంచి దూరం అయ్యారు, కానీ ఎంత భారతదేశం నుంచి దూరం అవుతే కూడా వాళ్ళ హక్కు కదా. పరమాత్ముడు భారతదేశంలో వచ్చిండంటే ఇంకా వాళ్ళు కూడా హక్కు ఉంది బాబా యొక్క వారసత్వం తీసుకోవడానికి. అయితే ఈ వారసత్వం తీసుకోవడానికి ఎంతోమంది భారతీయులు ఎవరైతే ఆఫ్రికాలో ఉన్నారో వాళ్ళు ఇంకా బాబా కనెక్షన్లో రావడం జరిగింది అని చెప్తున్నారు బాబా. అయితే బాబా అడుగుతున్నారనమాట, స్వర్గం అనేది ఎక్కడ స్థాపన అవుతుంది? అయితే స్వర్గం అయితే మరి భారతదేశంలోనే స్థాపన అయ్యేది ఉంది. మరి విదేశాలలో మరి ఇప్పుడు సేవలు చేస్తారు, ఎంతోమంది బాబా పిల్లలు ఉన్నారు. విదేశాలు మళ్ళీ భవిష్యత్తులో ఏంగా అవుతాయి అని అర్థం చేయిస్తూ బాబా అంటారనమాట, స్వర్గతో భారత్కో హీ బననా హే. స్వర్గం అయితే ఈ భారత్ ఖండంలోనే ఇంకా స్థాపన అయ్యేది ఉంది. విదేశతో పిక్నిక్ స్థాన్ బన్ జాయింగే తో సభీ ఎవర్ రెడీ హోనా. విదేశాలలో ఎక్కడైతే బాబా సేవలు ఉన్నాయో అవన్నీ ఏమైపోతాయి భవిష్యత్తులో. స్వర్గ స్థాపన భారతదేశంలో అవుతాయి, కానీ అవన్నీ పిక్నిక్ స్థానాలు అవుతాయి అని చెప్తున్నారు.
అయితే మీరందరు ఎవరు రెడీ ఉన్నారు కదా అని అడుగుతున్నారు బాబా. అయితే బాబా అంటున్నారు, బాబా చెప్పే జ్ఞానం ఎలా ఉందంటే జ్ఞానం అంతా చెప్తారు బాబా, కానీ ఎప్పుడు కూడా డేట్ నహీ బతాయేంగే, ఎప్పుడు పిల్లలకు డేట్ చెప్పరనమాట. కహే యహా హీ బైఠ జాओ తో బాల్ బచ్చే ఘర్ ఆది యాద్ ఆయేగా. ఒకవేళ బాబా అన్నారనుకోండి, మరి మీరు ఇక్కడే కూర్చొని పోవాలి, వెళ్ళకూడదు రిటర్న్ అని ఒకవేళ బాబా అంటే ఎవరు రెడీ ఉన్నారా? ఇంకా బాబా ఆజ్ఞానుసారంగా ఇక్కడే ఉండిపోతారా? లేక సంకల్పాలు నడుస్తాయి పిల్లల గురించి, ఇంకా పరివారం గురించి, అరే వాళ్ళు అక్కడున్నారు, వాళ్ళకి చెప్పలే, వాళ్లకు ఏర్పాట్లు ఎట్లా, అవన్నీ సెట్ చేసి వచ్చేవాడిని కదా అని అలా సంకల్పాలు వస్తాయా? లేక బాబా ఎవరు రెడీ అంటే ఇంకా మరి పిల్లలు ఎవరు రెడీ ఉన్నారు? ఆ విషయం అర్థం చేస్తూ బాబా అంటున్నారనమాట, యహా డేట్ కా హీ అచానక్ ఏక్ హీ క్వశ్చన్ ఆయేగా, ఎవరు రెడీ హోనా. ఇక్కడ మీకు ఏదైతే ప్రశ్న వస్తుందో అది నేను టైం చెప్పను, కానీ ఆ ప్రశ్న కూడా చెప్పేస్తున్నాను, ఎవరు రెడీ ఉన్నారా. కానీ ఆ ప్రశ్న ఎప్పుడైనా నేను అడగచ్చు, అంటే అటువంటి పరిస్థితి ఎప్పుడైనా మీ ముందు రావచ్చు. మరి దానికి మీరు సిద్ధం ఉన్నారా? టైం చెప్పును, కానీ ప్రశ్న చెప్పేస్తున్నాను. ఏ పురుషార్థం చేసేది ఉంది? ఎవరు రెడీ ఉండడానికి. మరి ఎవరు రెడీ అవ్వాలంటే నష్టమోహ కూడా అవ్వాలి. ఎవరు రెడీ అవ్వాలంటే ఎక్కడ కూడా మన బుద్ధి అనేది ఎట్టు కూడా పోకుండా మనం అన్నీ కూడా సర్దుకొని ఉండాలి బుద్ధి అనేది, అప్పుడే ఎవరు రెడీ కదా. అయితే మరి ఇలా ఎవరు రెడీ ఉన్నారా అని అంటున్నారు బాబా. మళ్ళీ బ్రాహ్మణ జీవితం యొక్క విశేషతనే ఏంటి తెలుసా అని చెప్తూ పిల్లలకు ఏమంటున్నారు బాబా, సదా ఎవరు రెడీ रहना यह है ब्राह्मण जीवन की विशेषता, अपनी बुद्धि की लाइन क्लियर हो. బ్రాహ్మణ జీవితం యొక్క విశేషతనే ఎప్పుడు ఎవరు రెడీ, ఎప్పుడు పెట్టా వేయడం సర్ది ఉండాలి. మరి దేహాన్ని వదిలేసి కూడా వెళ్ళిపోవచ్చు, లేక స్థానాన్ని వదిలేసి వేరే స్థానాన్ని కూడా బాబా పంపిస్తారేమో. అందుకోసం బ్రాహ్మణ జీవితం యొక్క విశేషతనే ఎవరు రెడీగా ఉండడం అనేది. బుద్ధి యొక్క లైన్ కూడా క్లియర్ ఉండాలి, బుద్ధి ఎక్కడ చిక్కి ఉండకూడదు. మరి ఇలా ఎవరు రెడీ ఉన్నారా? ప్రశ్న అనేది ముందే మీకు చెప్పేస్తున్నాను, కానీ సమయం అనేది చెప్పను, మీ ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుందని. కానీ చూడండి, ఈ ప్రశ్న ఏదైతే ఇస్తున్నానో దాని గురించి పురుషార్థం చేయండి, రెడీ అవ్వండి అని అంటున్నారు. ఇంకా బాబా పిల్లలకు చాలా చాలా ఆఫ్రీన్ అంటే చాలా అభినందిస్తున్నారనమాట. చేస్తున్న సేవ చూసి, ధైర్యాన్ని చూసి, నిర్భయంగా ఉంటూ ఎలా సేవ చేస్తున్నారు, అందుకోసం ఎన్నోసార్లు బాబా పిల్లలను అభినందించారనమాట. సభీకి హిమ్మత్ దేఖ్ బాప్ దాదా ఖుష్ హోతే హై. అయితే పిల్లల యొక్క ఈ ధైర్యం చూసి బాబా చాలా సంతోషపడుతున్నారు అని అర్థం చేయించారు. ఇంకా ఇప్పుడు బాబా కొన్ని మురళీల నుంచి ముఖ్య అంశాలు ఏ సబ్జెక్టు పైన, అబ్ రుహానీ పర్సనాలిటీ ద్వారా సేవా కరో, ఇప్పుడు మీరు ఆత్మిక పర్సనాలిటీ ద్వారా సేవ చేయండి అనే విషయంపై ఎన్నో అవ్యక్త మురళీలలో బాబా చెప్పిన అంశాలు తీసుకొని అదంతా ఇప్పుడు నేను చదువుతాను. మురళితో కనెక్టెడే ఇచ్చారనమాట. అయితే రుహానీ పర్సనాలిటీ అంటే ఏంటి అని బాబా అర్థం చేయించారు. స్వప్న వా సంకల్ప మే భీ సంపూర్ణ ప్యూరిటీ. ఏంటిది ఆత్మిక పర్సనాలిటీ అంటే? స్వప్నము సంకల్పం వరకు సంపూర్ణ పవిత్రతను ధారణ చేయడమే ఆత్మిక పర్సనాలిటీ అని అర్థం చేస్తున్నారు. इस प्यूरिटी के साथ साथ चेहरे और चलन में रूहानियत की भी पर्सनालिटी है. ఈ పర్సనాలిటీతో పాటు, ఈ ప్యూరిటీతో పాటు మీ యొక్క ముఖము ద్వారా, మీ యొక్క నడవడిక ద్వారా కూడా ఏం కనబడాలి? ఆత్మిక పర్సనాలిటీ అనేది కనబడాలి. अपनी इस पर्सनालिटी में सदा स्थित रहो तो सेवा स्वतः होगी. మీరెప్పుడు ఈ పర్సనాలిటీలో ఉంటుంది. ఏ పర్సనాలిటీ అంటున్నారు బాబా? ఒకటైతే స్వప్నము సంకల్పాలలో కూడా సంపూర్ణ పవిత్రతను ధారణ చేయండి. అలానే మీ నడవడిక ఇంకా మీ ముఖం ద్వారా కూడా ఆత్మిక పర్సనాలిటీ అనేది కనబడాలి. దీని ద్వారా సహజంగా ఆటోమేటిక్గా సేవ్ అవుతుంది అని అంటున్నారు. దీంట్లోనే రెండో పాయింట్, ఆత్మిక పర్సనాలిటీ అంటే బాబా అంటున్నారు బాప్కే సూరత్ వాసీరత్కి పర్సనాలిటీ. ముఖము గుణాలు ఎవరిలాగా? బ్రహ్మ బాబా లాగా ఉంటాయి. ఇంకా ఈ పిల్లలు
ఎప్పుడు కూడా ఫాలో ఫాదర్ చేస్తారు. ఆత్మిక పర్సనాలిటీ ఉన్న పిల్లలు ఎప్పుడు ఫాలో ఫాదర్ చేస్తారు. మూడో పాయింట్ దీంట్లో, रूहानी पर्सनालिटी द्वारा सेवा करने के लिए अपनी मूड सदा cheerful और केयरफुल रखो. మరి ఆత్మిక పర్సనాలిటీ ద్వారా సేవ అవ్వాలంటే ఎలా ఉండాలి మన మూడు, ఇంకా మనం ఎలా కనబడాలి అంటే ఎప్పుడు cheerful ఆర్ కేర్ఫుల్. cheerful అంటే చిరునవ్వుతో ఉండాలి, ఇంకా జాగ్రత్తగా కూడా ఉండాలి. అంటే నిర్లక్ష్యం అనేది చేయకూడదు అన్నమాట. జాగ్రత్తగా ఉండాలి, అలానే చిరునవ్వుతో ఉండాలి. ఇటువంటి మీ స్థితి ద్వారా, మీ ముఖం ద్వారా, మీ స్థితి ద్వారా సేవ అనేది జరుగుతుంది అని చెప్తున్నారు బాబా. ఇది మూడో పాయింట్. అలానే ఆప్కే చెహరే పర్ చలన్ మే ప్యూరిటీకి పర్సనాలిటీ హో. ఆత్మిక పర్సనాలిటీ అంటే ప్యూరిటీ యొక్క పర్సనాలిటీ అనేది మీ ముఖం ద్వారా, నడవడిక ద్వారా అందరికీ కనబడాలి. जितना जितना जो प्योर है उतनी उनकी पर्सनालिटी न सिर्फ दिखाई देती है लेकिन अनुभव होती है और वह पर्सनालिटी ही सेवा करती है. మీరు ఎంత పవిత్రంగా అవుతూ ఉంటే ఏమవుతుంది, ఆ పర్సనాలిటీ అనేది జస్ట్ కనబడడం వరకే కాదు, కానీ బాబా అంటున్నారు దాని ద్వారా అనుభూతి అవుతుంది, ఇంకా ఆ పర్సనాలిటీ ద్వారా సేవ కూడా జరుగుతుంది అన్నమాట. అయితే ఇటువంటి పిల్లలు ఎలా ఉంటారు, కిస్సీ మే భీ ఆంఖ్ నహీ జాతి క్యోంకి వహ సర్వ ప్రాప్తియోं से సంపన్న హై. ఎటు కూడా వాళ్ళ కన్ననేది ఎటు కూడా పోదన్నమాట, మాకు ఇది కావాలి అని. ఎందుకంటే రుహానీ పర్సనాలిటీతో ఉన్న ఆత్మలు ఎప్పుడు సంపన్నంగా ఉంటారు. ఇంకో వాళ్ళలో విశేషమైన గుణం ఏముంటుంది, ఇది ఐదోది ఉండొచ్చు. బాబా అంటున్నారనమాట, చెహరే మే సంతుష్టత और శ్రేష్ఠ స్థితికే పొజిషన్కి పర్సనాలిటీ. ఎప్పుడు ముఖంలో ఏముంటుంది, సంతుష్టత ఉంటుంది, ఇంకా శ్రేష్టమైన స్థితి యొక్క పొజిషన్, ఈ యొక్క స్థితిలో పిల్లలు ఉంటారనమాట. మళ్ళీ లాస్ట్ పాయింట్ ఉంది, పవిత్రతాకి పర్సనాలిటీ అర్థాత్ హర్ కర్మ మే మహాన్తా और విశేషత. పవిత్రత యొక్క పర్సనాలిటీ ఉన్న పిల్లలు ఎలా ఉంటారు, ప్రతి కర్మలో చాలా గొప్ప స్థితి ఉంటుంది, అలాగే ఆ కర్మ వారు చేస్తున్నప్పుడు చాలా విశేషంగా అనిపిస్తుంది అన్నమాట. ఇది పవిత్రత యొక్క పర్సనాలిటీ ఉన్న పిల్లల యొక్క విశేషత. వాళ్ళు చిన్న చిన్న మాటల్లో, చిన్న చిన్న విషయాల్లో స్వయాన్ని బిజీ చేసుకోరు, టైం వేస్ట్ చేసుకోరు అన్నమాట. ఎప్పుడు కూడా రుహానీ పర్సనాలిటీ ఆత్మిక దృష్టి, వృత్తి, ఆ ధారణలో ఉంటారు. అందరి పట్ల ఒక అలౌకికత అనేది ఉంటుంది, ఆ విధంగా వ్యవహారం చేస్తారు, సాధారణంగా అసలు ఉండరన్నమాట. మళ్ళీ లాస్ట్ పాయింట్ వచ్చేసి బ్రాహ్మణ జీవన్కి పర్సనాలిటీ ప్రసన్నత హే. మరి ఆత్మిక పర్సనాలిటీ, బ్రాహ్మణ జీవితం యొక్క పర్సనాలిటీ ఏముంటుంది, ఎప్పుడు ప్రసన్న చిత్తులు ఉంటారు. ఇస్ పర్సనాలిటీ కో అనుభవ్ మే లావో और औरों को भी अनुभव कराओ. దీని యొక్క అనుభూతిలో ఉండండి, వేరే వాళ్ళకు కూడా అనుభవం చేయించండి. शुभचिंतक आत्मा ही सदा प्रसन्नता की पर्सनालिटी में रहे, विश्व के आगे विशेष पर्सनालिटी वाली बन सकती है. ఇప్పుడు ప్రసన్న చిత్త ఆత్మ అంటే ఎప్పుడు కూడా శుభచింతక ఆత్మ ఉంటుందన్నమాట. అందుకోసము ఎల్లప్పుడూ ప్రసన్నంగా ఉంటుంది, అలానే ప్రపంచం ముందు విశేషమైన పర్సనాలిటీ వాళ్ళగా అందరికీ వాళ్ళ పట్ల ఒక ఆకర్షణ అనేది కలుగుతుంది. అయితే ఇలా 7 పాయింట్లు బాబా చెప్పారు ఆత్మిక పర్సనాలిటీ యొక్క గుర్తులేవి అని. ఇలా ఈరోజు బాబా ఒకటేమో పాండవ సైన్యము, అలానే శక్తి సైన్యాన్ని చూశారు. దాంతోపాటు విశేషంగా ఆఫ్రికా నుంచి వచ్చిన బ్రాహ్మణ పరివారాలకు ఎన్నో వరదానాలు ఇచ్చారు. దాంతోపాటు ఆత్మిక పర్సనాలిటీ యొక్క లక్షణాలు ఏముంటాయి అని అర్థం చేయించారు. ఓం శాంతి.